ఏపీ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ గ్రూప్ 2 ఫస్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. పైవన్నీ కూడా సరైన సమాధానాలే. శాతవాహనుల యొక్క జన్మస్థలం విదర్భ ప్రాంతమని వివి మిరాసి పేర్కొన్నారు. అదేవిధంగా శాతవాహనుల యొక్క జన్మస్థలం కర్ణాటకలోని బళ్ళారిని విఎస్ సుక్తంకర్ గారు పేర్కొన్నారు. అదేవిధంగా శాతవాహనుల యొక్క తొలి నివాసం ఆంధ్ర అని ఆర్జి బండర్కర్ పేర్కొన్నారు. పైవన్నీ కూడా సరైన సమాధానాలే శాతవాహనుల యొక్క జన్మస్థలంకి సంబంధించి. ఇవే కాకుండా శాతవాహనులను ద్రావిడులుగా పేర్కొంది ఎవరంటే ఆర్ఎస్ బ్రహ్మ. ఇంకా పురాణాలు శాతవాహనులను ఆంధ్ర భృత్యులుగా పేర్కొంది ఎవరంటే పివి పరబ్రహ్మ శాస్త్రి గారు. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహనులకు సంబంధించి క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది గౌతమిపుత్ర శాతకర్ణి ఇచ్చేది రాంగ్ ఆన్సర్. శాతవాహనుల సామ్రాజ్యాన్ని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఎవరంటే రెండవ శాతకర్ణి ఎక్కువ సంవత్సరాలు పరిపాలించారు. మిగిలినవి కూడా సరైనవే. తక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఎవరంటే హలుడు. గాథా సప్తశతిని రచించారు హలుడు. ఇంకా శాతవాహనంలో చివరివాడు ఎవరంటే మూడవ పులోమావి. శాతవాహనంలో చివరివాడు. శాతవాహనులందరిలో గొప్పవాడైతే గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పవాడు. ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఎవరంటే రెండవ శాతకర్ణి ఎక్కువ సంవత్సరాలు పరిపాలించారు, గౌతమిపుత్ర శాతకర్ణి కాదు. నెక్స్ట్ క్వశ్చన్. శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడికి సంబంధించి క్రింది వానిలో సరికానిది. థర్డ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. ఇతరుని మత్స్యపురాణంలో సింధుక అని పిలువబడ్డారు. ఇది రాంగ్ ఆన్సర్. మత్స్యపురాణంలో ఇతరుని శిశుక అని పిలిచారు. శిశుక. శ్రీముఖుణ్ణి. వాయుపురాణంలో అయితే సింధుక అని పిలిచారంట. వాయుపురాణంలో అయితే. మత్స్యపురాణంలో శ్రీముఖుణ్ణి శిశుక అని పిలువబడ్డాడు. నీళ్ళని కూడా సరైనవే. ఇతను ముద్రించిన నాణ్యాలు కొండాపూర్ అదంగా కోటిలింగాల్లో బయటపడ్డాయి. అదంగా శ్రీముఖుడు అశోక చక్రవర్తికి సమకాలికుడు. నెక్స్ట్ క్వశ్చన్. కుంతల శాతకర్ణికి సంబంధించి క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. శాతవాహనంలో ఇతను 12వ రాజుని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. 13వ రాజు. శాతవాహనంలో 13వ రాజు కుంతల శాతకర్ణి. మిగిలినవి కూడా సరైనవే. వాత్సాయనుడు కుంతల శాతకర్ణి ఆస్థానానికి చెందినవారు. అదేవిధంగా ఇతని కాలంలో ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను రాజభాషగా ప్రకటించారు. వాత్సాయనుడు రాసిన గ్రంథాలు చూసినట్లయితే కామసూత్రం రాశారు వాత్సాయనుడు. అదేవిధంగా న్యాయభాష్యం. ఈ 2 గ్రంథాలు రాశారు వాత్సాయనుడు. కుంతల శాతకర్ణికే విక్రమార్క అనే బిరుదు కూడా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. వేదశ్రీకి సంబంధించి క్రింది వానిలో సరికానిది. పైవన్నీ కూడా సరైన సమాధానాలే. మొదటి శాతకర్ణి దేవి నాగానికల కుమారుడే వేదశ్రీ. వేదశ్రీ కాలంలో కళింగ కారవేలుడు బట్టిప్రోలుపై దాడి చేశాడు. అదంగా వేదశ్రీకి పూర్ణోత్సంగుడు అనే పేరు కూడా కలదు. పైవన్నీ కూడా సరైన సమాధానాలే వేదశ్రీకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్. గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. జైన శాఖ అయిన భద్రణి అనే శాఖకు నాసిక్లోని గుహాలను ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. జైన శాఖ కాదండి, బౌద్ధ శాఖ. బౌద్ధ శాఖ అయిన భద్రణి అనే శాఖకు నాసిక్లోని ఫస్ట్ ఆప్షన్ రాంగ్. జైన్ శాఖ కాదు, బౌద్ధ శాఖ. బౌద్ధ శాఖ అయిన భద్రణి అనే శాఖకు నాసిక్లోని గుహాలను ఇచ్చారు. మిగిలినవి కూడా సరైనవే. రాజ్యంలో మొదటిసారిగా బ్రాహ్మణులకు అగ్రహారాలను ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టారు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇంకా గౌతమిపుత్ర శాతకర్ణికి అగమనిలయ అనే బిరుదు కూడా కలదు. ఇవే కాకుండా ఇతనికి
ఏకధనుర్జునుడు, అదేవిధంగా ఏకసూర్యుడు, బెనకటక స్వామి, రామకేశవ అనే బిరుదులు కూడా గౌతమిపుత్ర శాతకర్ణికి కలవు. త్రిసముద్రతోయ పీతవాహన, అదేవిధంగా అక్షహరాట వంశ నిరవశేషకార, శక యవన పహ్లవ నిషాధన, అదేవిధంగా క్షత్రి దర్పమాన మర్దన, అదేవిధంగా ద్విజవర కుటుంబ వ్యవస్థన, అదేవిధంగా యాక బ్రాహ్మణ, అదేవిధంగా వర్ణ సాంకర్య నిరోధక అనే బిరుదులు గౌతమిపుత్ర శాతకర్ణికి కలవు. ఎగ్జామ్లో అడగవచ్చు గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన కింది వానిలో బిరుదు కానిది ఏది అడగచ్చు, ఎక్కువ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించి క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. గరుడ పురాణం ఇతని పాలనా కాలంలోనే సంకలనం చేయబడింది ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. ఇతని పాలనా కాలంలో సంకలనం చేసింది ఏంటంటే మత్స్యపురాణం. మత్స్యపురాణం అనేది ఇతని కాలంలోనే సంకలనం చేయబడింది, గరుడ పురాణం కాదు. మిగిలినవి కూడా సరైనవే. ఇతని కాలంలో రోమ్ దేశంతో వ్యాపారం పెద్ద ఎత్తున జరిగేది. అదేవిధంగా ప్రపంచంలోనే మొదటిసారిగా వాడలకు తెరచాపలను రూపొందించారు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతని సమకాలీన బౌద్ధ మతాచార్యుడు ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల పరిపాలనకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి క్రింది వానిలో. అవన్నీ కూడా సరైన సమాధానాలే. రజ్జుక అనగా న్యాయమూర్తి, అదేవిధంగా ప్రాదేశిక పోలీస్ అధికారి, అదేవిధంగా ప్రతిహార ద్వారపాలకుడు. అవన్నీ కూడా సరైన సమాధానాలే. ఇవే కాకుండా ఇతర అధికారులు చూసినట్లయితే భాండాగారి కంటే శిస్తు వసూలు రూపంలో వసూలు చేసే భద్రపరిచేవాడు, అదేవిధంగా లేఖకుడు అనగా రాజాజ్ఞను లిఖించే అధికారి, అదేవిధంగా రజ్జుగాహక అంటే భూ సర్వే అధికారి, అదేవిధంగా మహాతలవారి అంటే ప్రధాన సేనాధిపతి అని అర్థము, అదేవిధంగా దూత అంటే రాయబారి అని అర్థము, అదేవిధంగా పట్టికపాల అంటే దాన శాసనాలు రచించేవాడని అర్థము, అదేవిధంగా మహాధార్మిక విద్యా మతపరమైన వివాదాలను పరిష్కరించేవాడు, అదేవిధంగా హెరణికుడు శిస్తును ద్రవ్య రూపంలో వసూలు చేసేవాడు, కోశాధికారి. రాజవేజ అంటే రాజవైద్యుడు. ఇవి కొన్ని ముఖ్యమైన శాతవాహనుల పరిపాలనకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో కులవృత్తులకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి క్రింది వానిలో. సెకండ్ ఆప్షన్ రాంగ్. సేతి అనగా శిల్పాలు చెక్కేవారని ఇచ్చారు, ఇది రాంగ్ ఆన్సర్. సేతి అనగా వ్యాపారులని అర్థం. శిల్పాలు చెక్కేవారిని శాలవద్దికులు అంటారు. శాలవద్దికులు అంటారు శిల్పాలను చెక్కేవాళ్ళను, శాలవద్దికులు. మిగిలినవి కూడా సరైనవే. వదికులు అనగా వడ్రంగులని అర్థము, అదేవిధంగా గదికులు అనగా సుగంధ ద్రవ్యాలను తయారు చేసేవారని అర్థం. సేతి అనగా వ్యాపారం చేసేవారని అర్థం, శిల్పాలు చెక్కేవారు కాదు. అదేవిధంగా మరికొన్ని చూసినట్లయితే కొలికులు అనగా నేత పనివారి అర్థము, కొలికులు అనగా ఏంటంటే నేత పనివారని అర్థము, అదేవిధంగా వెజ అంటే వైద్యులని అర్థము, అదేవిధంగా చమకారులు అనగా చర్మకారులని అర్థము, అదేవిధంగా సౌంధిక అంటే కళ్ళు గీసేవారిని అర్థము, సౌంధిక అంటే ఏంటంటే కళ్ళు గీసేవారిని అర్థము, అదేవిధంగా కుసరణకారులు అంటే కంసాలి వారిని అర్థము, కుసరణకారులు అంటే కంసాలి వారిని అర్థము, అదేవిధంగా మాలకారులు అంటే పూల వ్యాపారులని అర్థము, అదేవిధంగా వత్సకార అనగా గంపలు బుట్టలు తయారు చేసేవారిని అర్థము, అదేవిధంగా సార్థవాహులు అంటే విదేశీ వర్తకం కొనసాగించేవారిని అర్థము, అదేవిధంగా తెలపెసకలు అంటే గానుగ వాళ్ళని అర్థము, నూనె తీసేవారిని అర్థము, ఇంకా గోలిక అనగా గోలును కాసేవారని అర్థము. ఇవి కొన్ని ముఖ్యమైన కులవృత్తులకు సంబంధించి శాతవాహనుల కాలంలో. నెక్స్ట్ శాతవాహనుల కాలంలో సామాజిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి క్రింది వానిలో. అవన్నీ కూడా సరైన సమాధానాలే. ధేయ అనేది ధన రూపంలో చెల్లించే పన్ను, అదేవిధంగా మేయ అనగా ధాన్య రూపంలో చెల్లించే పన్ను,
అదేవిధంగా కర అనగా కూరగాయలు తోటలపై విధించే పన్ను. అవన్నీ కూడా సరైన సమాధానాలే శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించి. శుల్క అనేది నీటి తీరువపై పన్ను. శుల్క అనేది అంటే నీటి తీరువ పన్ను. ఇంకా కారుకర అంటే వృత్తి సంఘాల వారు చెల్లించే పన్ను అనమాట. కారుకర. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ ఏపీ హిస్టరీకి సంబంధించి. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.